హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే నమస్తే చెప్పు సార్, ఎలక్షన్స్ కి బిఫోర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానికి సంబంధించి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉన్నాయని చెప్పి పాస్బుక్ల మీద మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లాక్కెళ్ళిపోతున్నారు అని నానా రచ్చ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేపర్స్ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. మేము వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎత్తేస్తాము అని చెప్పి దాని మీద మొదటి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా గొప్పది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గతంలో గవర్నమెంట్ బాగానే చేసింది, కానీ బొమ్మలు వేసుకున్నారు, వాళ్ళు సరిగ్గా చేయలేదు. అలా చేసినందుకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి, కేంద్ర గవర్నమెంట్ నుంచి 400 కోట్ల రూపాయలు రాయితీలు వచ్చాయని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఏం సార్ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంది? గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు మరలా వాళ్ళే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అది చాలా గొప్పది, చాలా మంచిది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏం సార్ అసలు ఈ వ్యాఖ్యలు ఏంటి సార్? ఆయన ఏదో ఎలక్షన్లో అయిందంటే జనాల్ని భయభ్రాంతులు చేయడానికి చేసినటువంటి దిక్కుమాలిన పని, అంతకంటే ఏమి లేదు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. అది ఆయన తీసుకొచ్చిందా అనేసి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. ఎప్పుడో 1923వ సంవత్సరం నుంచి, ఐ థింక్ 26వ సంవత్సరం నుంచి అనుకుంటాను, 1932వ సంవత్సరం వరకు నాగపూర్ని సెంటర్ పాయింట్ కింద తీసుకొని బ్రిటిష్ వాళ్ళు దేశంలో ల్యాండ్ మొత్తాన్ని కూడా చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు చేయలేదు. కోర్ట్స్లో ఏంటంటే 70-75% తగాదాలన్నీ కూడాను ఈ భూములకు సంబంధించినవి. అగ్రికల్చరల్ ల్యాండ్స్ కావచ్చు, అర్బన్ ల్యాండ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు కూడాను క్లియర్ టైటిల్ రావడం లేదు. భూములు ఇవ్వాలంటే కష్టంగా ఉంది, అసలు భూమి ఎంత ఉందో తెలియడం లేదు అన్న ఉద్దేశంతో చేశారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి, భారతదేశానికి సంబంధించినటువంటి భూమి ఇంచుమించుగా 82 కోట్ల ఎకరాలు. పాయింట్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన భూమి అప్రాక్సిమేట్లీ 3,95,00,000, 1,60,000 చదరపు కిలోమీటర్లు. దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ మీకు ఇంచుమించుగా 3,95,00,000 భూమి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సారవంతమైన భూమి ఉంది, ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, చక్కటి పోర్ట్స్ ఉన్నాయి, విద్యుత్ శక్తికి ఏమీ కొదవలేదు, సోలార్ ఎనర్జీ బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీ, మిగిలిన పరిశ్రమలు చాలా పెట్టుకోవచ్చు. కష్టపడి పనిచేసేటువంటి జాతి, కస్తో కూస్తో ధైర్యం ఉన్నటువంటి జాతి. ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ తలెత్తుకు తిరగలరు, కష్టపడగలరు. అది వ్యవసాయంలో కానివచ్చు, లేదంటే పరిశ్రమలు పెట్టడంలో కానివచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఇంకొక రంగంలో కావచ్చు, ఏదైనా సరే ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంచుమించుగా 5,40,00,000 మంది ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. ఈ ల్యాండ్ వివాదాల్లో ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ వాళ్ళేమో మోడీ గారికి చెప్పారు, మోడీ గారేమో అన్ని రాష్ట్రాలకి చెప్పాడు, ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేశారు. దాని మొత్తాన్ని కూడాను నా క్లాస్మేట్ అజయ్ కలమే టేకప్ చేశాడు. ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రోన్లు, హెలికాప్టర్లు, ఎక్విప్మెంట్, సర్వర్లు అన్నీ కొన్నారు. 6,600 గ్రామాల్లో కంప్లీట్ చేశారు. మిగిలినటువంటి వాటిల్లో ప్రోగ్రెస్ జరుగుతున్నప్పుడు ఇదిగో ఈ మహానుభావుడు వచ్చాడు, పచ్చి అబద్ధాలు చెప్పాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చాలా మంచి యాక్ట్ అని అసెంబ్లీలో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన, ఇప్పుడు ఆయన మినిస్టర్ గా కూడా ఉన్నాడు, ఆయన పేరేందో నాకు గుర్తు రావట్లేదు, పయ్యావుల కేసు మీద ఉండాలి, ఆయన కూడా అప్రూవ్ చేశాడు. అప్పుడు ఏంటంటే అపోజిషన్ పార్టీలో ఆయన స్టాండింగ్ కమిటీ మెంబరు. జనరల్ గా ప్రభుత్వంలో ఏంటంటే 2-3 రకాల కమిటీలు ఉంటాయి. ఇందులో ఒకటి ఏంటి, ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి ఉంటది, అట్లనే ఇంకొక 2 కమిటీలు కూడా ఉంటాయి, టక్కుమని చెప్పి పేర్లు గుర్తు రావట్లేదు నాకు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఒకటి ఉంటది, ఎస్టిమేట్స్ కమిటీ అని ఒకటి ఉంటది. దానికి ఆయన చైర్మన్ అన్నమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నాడు. ఆయన కూడాను ఇది 100% కరెక్ట్, ఇది చాలా చక్కగా ఉంటుంది, వివాదాలు తగ్గిపోతాయి, చక్కగా ఉంటుందని చెప్పి ఆయన కూడా చెప్పాడు. కానీ అదే మనిషి ఇప్పుడు అధికార పార్టీ మారేసరికి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు
దానికి ఎగ్జాక్ట్లీ 100% రివర్స్ గా మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం అంత పిచ్చిగా ఇస్తారా? 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఎందుకు ఇచ్చారు? ఈయనేమో ఎలక్షన్ల ముందు నేను చంపేస్తున్నానని మాట్లాడతాడు. ఆయన పార్టీకి సంబంధించిన ఆయనేమో సమర్థిస్తాడు అప్పుడు అసెంబ్లీలో. ఇప్పుడేమో అదే పార్టీకి సంబంధించిన పెమ్మసాని గారేమో 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చారంటారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అనమాట. ఈ వాస్తవాలు అనేవి ప్రజలకు తెలియడానికి కొంత టైం పడుతుంది. ఎంత దుష్ప్రచారాలు చేశారనుకున్నావు? నేను కూడాను చాలా గ్రామాల్లో 2024లో ప్రచారానికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ పీపుల్ తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది పాప నన్ను అడిగేవాడు దీని గురించి. సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మా భూములంతా పోతాయంట కదా, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి పేరు మీదకి వెళ్ళిపోతాయంట, మేము లోన్లు తెచ్చుకోవడానికి వీల్లేదంట, వ్యవసాయంగానే చేసుకుంటే ఆయన కౌలు కట్టాలంటే మేము ఏంది సార్ ఇదంతా అని అడిగారు నన్ను. అందరికీ క్లారిఫై చేసి చెప్పాను. కానీ వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారంటే అంత దుష్ప్రచారం చేశారు. చెప్పాను కదా నేను, చంద్రబాబు నాయుడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది గుడ్ యాక్ట్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలి. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది, కంప్లీట్ చేశారు చాలా వరకు 6600 గ్రామాల్లో. దానికే ఇప్పుడు వీళ్ళు పేరు మార్చారు, రీసర్వే, మళ్ళీ సర్వే, తెలుగులో చెప్పాలంటే మళ్ళీ సర్వే అనేటువంటి పేరుతో మళ్ళీ చేస్తున్నాడు. మరి అప్పుడు దిక్కుమాలిన యాక్ట్ అని చేయాల్సిన అవసరం లేదని, కాగితాలు దించేస్తున్నానని, పుస్తకాల మీద ఆయన బొమ్మ కనపడిందని, రాళ్ల మీద ఆయన బొమ్మ కనపడింది అని, చివరిగా రాళ్ల మీద మళ్ళీ పేరు కూడా చెక్కేస్తున్నారంట దాని మీద. ఇప్పుడు ఆ రాళ్ల మీద ఉన్నటువంటి ఆ పేర్లు గీర్లు చెక్కేయడానికి అని చెప్పి ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు అంట. ఆ రాళ్ల మీద పేర్లు చెక్కేయాల్సిన పని ఉంది, ఆ రాయిని తిప్పేస్తే పోతుంది. ఇక అదంతా ప్రభుత్వానికి ఖర్చే కదా. అన్ని కూడా ఇట్లాంటి పనికిమాలిన పనులు అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలకంగా మీ భూమి రక్షించబడుతుంది, మీ భూమి మీ చేతిలోనే ఉంటుంది. ఆ భూమిలో మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, కౌలు తెచ్చుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, గిఫ్ట్ కింద ఇవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇది. అంతేగాని ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటిది కాదు. అందరికంటే ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాను కదా నేను, 70-75% లోయర్ కోర్ట్స్ లో ఉండేటువంటి కేసులు అన్ని కూడా దీని మీదనే ఉంటాయి. ఎవరన్నా ఇంకొకళ్ళు కానీ విదేశీకి వచ్చి నాకు 1000 ఎకరాల్లో ల్యాండ్ కావాలి అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏది, ప్రైవేట్ ల్యాండ్ ఏది తెలియాలి కదా అమర్. తెలియకపోతే నువ్వు వాటి ల్యాండ్ కనుక ఇస్తే రేపు ఎవడో వచ్చి కేసు కనుక పెడితే వాడు ఇండస్ట్రీ దెబ్బతిండాలా? నీకు ఉపయోగము, నాకు ఉపయోగము, ప్రజలకు ఉపయోగము, ఇండస్ట్రీ పెట్టుకునేవాడికి ఉపయోగము, వ్యాపారం చేసుకునేవాడికి ఉపయోగము, బ్యాంకులకి ఉపయోగము, ప్రభుత్వానికి ఉపయోగము, అందరికీ దీని మూలంగా ఉపయోగమే. ఆయన ఏదో పాపం బుర్ర తక్కువైపోయి సంఘ సమాజంలో దిక్కుమాలిన ప్రచారాలు చేశాడు. అది ఏమవుతుందంటే ఆయన ప్రచారం చేసింది కాక మనం ఆంధ్రప్రదేశ్ లో ఉండే దిక్కుమాలిన టీవీ ఛానల్స్ కూడా అదే పనిగా డబ్బాలు పడతాయి. ఇంకా వాళ్ళకి పని వాటేం లేదుగా. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలు కదా. మరి వాళ్ళకి డబ్బులు రావాలి కదా. డబ్బులు రావాలంటే ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్ రావాలి, పేటీఎం బ్యాచ్ అదంతా వాళ్ళు అలాగే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం ఏడుందా? జర్నలిజాన్ని చంపేశారు స్వామి ఆంధ్రప్రదేశ్ లో. నిన్నగాక మొన్న కూడాను ఎన్డీటీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తాడు ఆయన 20 లక్షల కోట్ల పెట్టుబడి అంటాడు. 20 లక్షలు 20 lakhs ప్లస్ 22 lakhs అంటాడు. 20 lakhs ప్లస్ 22 lakhs అంటే 42 lakhs కావడంలా 23 లక్షల కోట్లు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్తాడు. ఏదో పాపం 35 ఏళ్ళు వచ్చింది, పొరపాటున టంగ్ స్లిప్ ఏమో వదిలేద్దాం, అది పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన పని లేదు. కొన్ని 20 లక్షల ఉద్యోగాలు ఏమైనా వస్తాయా అంటే అది కూడా అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఇవన్నీ కూడా జరిగేటువంటి పనులే కాదు. ప్రజలకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2024లో ఎలక్షన్లకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది చాలా చక్కటి యాక్ట్, అది చక్కగానే ఫ్రేమ్ చేశారు పైనుంచి కింద వరకు. నేను కూడా చదివాను. ఆ యాక్ట్ నమ్మండి, సపోర్ట్ చేయండి, మీ భూమిని పరిరక్షించుకోండి. కానీ మండల రెవెన్యూ ఆఫీసెస్ లో తహసీల్దార్లు ఎట్లా చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. బీఆర్ వాళ్ళు వీళ్ళు ఎట్లా చేస్తారన్న సంగతి తెలిసిందే. నాకే పర్సనల్ అనుభవం ఉంది, కానీ చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పడం లేదు. నా ల్యాండ్ని కూడా నేను ఇంతవరకు ఎక్కించలేదయా. నాకున్నటువంటి మా ఊళ్ళో నాకున్నటువంటి ల్యాండ్ని ఎవరి పేరు మీదనో రాసేశారు. ఇప్పుడు దానికోసం అని చెప్పి నేను 2 సార్లు సర్వే పెట్టి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నేను సరే చేసేది ఏదో పక్కాగా చేయండి అని చెప్పాను, వాళ్ళు కూడా బాగానే సహకరించారు. ఇప్పుడు దాచేపల్లిలో ఉండేటువంటి ఎంఆర్ఓ గారు శ్రీనివాస్ నాయక్ అని ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. అంతకుముందు కుటుంబరావు గారు అని ఉండేవారు, ఆయన చేయలేదు. ఇప్పుడు శ్రీనివాస్ నాయక్ అనే దాన్ని చక్కగానే చేస్తున్నాడు. జానయ్య అనేటువంటి అతను నాతో పాటు సర్వీస్కి వచ్చాడు. దానం అనేటువంటి వ్యక్తి కూడాను ఎప్పటి నుంచో మా కుటుంబంతో అనుబంధాలు ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ ముగ్గురు వచ్చారు. సరే ఇది ఏదో ఒక రోజు ఆ పని అయిపోతుంది అనుకోదు. చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు, ఏమిటి సంగతి సమాచారం అని. సరే ఆ వ్యవహారం ఏదో జరుగుతుంది. కానీ చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి.
కొంచెం ఓపిక్గా నిలుపుగా నిదానంగా ఉంటే కనుక అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. మన నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుంది అమర్, అంతకంటే ఏం లేదు. సింపుల్ ప్రిన్సిపల్ కదా. నేను పట్టించుకోలేదు, నేను ఎక్కించుకోలేదు, నాది ఉంది కదా, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉంది కదా, నేను పట్టించుకోలేదు. దాని మూలకంగా ఏమైంది? అది ఈయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడులే బా ఏముందని చెప్పి అటోడు ఇటోడు మరి ఎవడాకి పే చేసాడో తెలీదు. చివరికి అసలు నా ల్యాండ్ రికార్డ్స్ కూడా లేకుండా పోయి, కానీ నా దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దాన్ని తీసుకెళ్లి చూడండి అంటే సర్వే చేయాలండి అన్నారు. సరే కదా అని చెప్పి నేను 650 రూపాయలు ఫీజు కట్టి సర్వే కూడా చేయించాను. ఆ సర్వే చేయించిన తర్వాత ఆ రిపోర్ట్ ఇంతవరకు ఫైనలైజ్ చేయాలి. దానికి ఏదో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలండి, వీళ్ళకి నోటీసులు ఇవ్వాలండి అంటారు. సరే, ఇది మామూలే, సంవత్సర కాలం నుంచి జరుగుతూనే ఉంది. అంటే నేనేం పెద్ద గొప్ప మనిషినేం కాదు, నేను కూడా మీలాంటి సామాన్యమైన ఉన్నాయి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. ఓకే, అందరికీ సమానంగానే ఉంటది. సరే, కొంచెం ఓపికగా ఉండాలి. సరే, కాస్త కూస్త డబ్బులు తీసుకుంటారు, ఇది మామూలే, ఇది మనకు తెలియదంటే ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు 5,000 రూపాయలు తీసుకొని పనిచేసేవాడు ఇప్పుడు 25,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా మనకు తెలిసిందే. సరే, లిక్కర్ వ్యవహారము తెలిసిందే, ల్యాండ్ వ్యవహారము మనకి తెలిసిందే. ఫైనల్ గా ఏంటంటే ల్యాండ్ యాక్ట్ అనేటువంటి చాలా మంచి యాక్ట్. ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం లేదు, జస్ట్ పేరు మార్చారు అంతే. రీసర్వే అనేటువంటి పేరు పెట్టి మిగిలినటువంటి ఉన్నటువంటి 11,000 గ్రామాల్లో చేస్తున్నారు. అంతకంటే ఏం లేదు. 6,600 గ్రామాల్లో అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేసింది, మోడీ గారు మెచ్చుకున్నారు. 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఆ పని చేయడానికి. నా ఫ్రెండ్ అజయ్ కళ్ళ మీద టేకప్ చేసి మొత్తం చేశాడు ఆయన చాలా వరకు. దీంతో ఏమవుతుందంటే ఈ భూ వివాదాలు అనేవి తగ్గిపోతాయి. కరెక్ట్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఏది, ఫారెస్ట్ ల్యాండ్ ఏది, నీ ల్యాండ్ ఏది, దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించింది ఏది, అటవీకి సంబంధించింది ఏది, మొత్తం కూడా క్లియర్ గా తెలిసిపోతాయి. 3,95,00,000 ఎకరాల భూమి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతము. భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి భూమి 82 కోట్ల ఎకరాలు, గుర్తుపెట్టుకోండి. కానీ చంద్రబాబు నాయుడిని రేపు ఎన్డీటీవీ వాళ్ళు ఎవరో మీ ఆంధ్రప్రదేశ్ భూమి ఎంత అండి అనేసి అంటే మళ్ళీ ఇలాంటి దిక్కుమాని లెక్కలే ఏవో చెప్తాడేమో. ఓకే, 395 కోట్లు కాదండి, అదే సారీ 3,95,00,000 కాదండి, ఆంధ్రప్రదేశ్ భూమి అనేటువంటిది 395 కోట్లు అని చెప్పినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆ భారతదేశం మొత్తం భూమి 82 కోట్ల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ 395 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నేను రీసర్వే చేస్తున్నాను అని చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ కదా ఆయన వారం అంతా. ఆయన ఇంగ్లీష్ లో బాగా తెలిసింది ఏంటంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అంతకంటే ఏమి ఉండదు. ఏమీ ఎవరు కూడా వర్రీ కావాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మీ భూమి మీ చేతిలోనే ఉంటుంది. చక్కగా సర్వే చేయించుకోండి, చక్కగా మాట్లాడి పుస్తకాల్లో ఎక్కించుకోండి, పాస్ పుస్తకాలు తీసుకోండి. రైట్, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొకరు కానీ వాళ్ళు మీ భూమిని తీసుకోరు. మీ భూమి మీ పేరు మీదనే ఉంటుంది. మీరు దాన్ని బ్యాంకులో పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, వంశపారంపర్యంగా మీ పిల్లలకి, మనవలకి, మనవరాలకి ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చక్కటి యాక్టివ్, దీంతో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. రైట్, ఇంకా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మై డ్రీమ్ న్యూస్.